ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తరగతి మూల్యాంకనానికి సర్వం సిద్ధమవుతున్న అధికారులు. ఈసీ నిర్ణయం మేరకు ఫలితాలు వెల్లడించనున్న అధికారులు. సి విజిల్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలంటున్న జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా మరోమారు నియమితులైన ముల్లపూడి శ్రీనివాస్. లాయర్స్ సహకారం మరువలేనిదంటున్న కార్యవర్గం. కామవరపుకోట చెక్ పోస్ట్ వద్ద తనిఖీలో బిల్లులు లేని 2 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్న అధికారులు. సమావేశమైన కోయిలగూడెం మానవ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు. మే నెలలో సేవలపై తీర్మానం చేసిన సభ్యులు. కోయిలగూడెం ప్రకాశం విద్యా సంస్థల నందు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మార్చి నెలవారీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కన్వీనర్ త్రిపుర రమేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మోహన్, ట్రెజరర్ రామకృష్ణ స్వామి, ప్రకాశం విద్యా సంస్థల అధినేత జనార్దన్, చంటిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏప్రిల్లో నిర్వహించవలసిన చలివేంద్రం, మజ్జిగ పంపిణీ, మానవతా రెడ్డి బహుకరించిన ఫ్రీజర్ బాక్స్ ప్రారంభించడం గురించి చర్చించారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ లో కాపర్ వైర్ల దొంగతనానికి పాల్పడుతున్నారు. 35 లక్షల విలువ చేసే ఖరీదైన ట్రాన్స్ఫార్మర్స్ లో ఉన్న కాపర్ వైర్లను దొంగిలించుకుపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 మాసాలలో ట్రాన్స్ఫార్మర్స్ లోని విలువైన కాపర్ తీగలను విద్యుత్ లేని సమయంలో దొంగతనం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ లో కాపర్ వైర్లను తొలగించే గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకోవడంలో పోలీసు యంత్రాంగం వైఫల్యం చెందుతుందని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ లో కాపర్ వైర్లను దొంగిలించే దొంగలను పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో 3 వ్యక్తుల నుండి 2 లక్షల రూపాయలకు పైబడి నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి మొహమ్మద్ మొహిద్దీన్ తెలియజేశారు. ఏలూరుకు చెందిన వ్యక్తి నుండి 52,900 రూపాయలు, కామవరపుకోటకు చెందిన వ్యక్తి నుండి 86,400 రూపాయలు, పెద్దతాడేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి నుండి 62,700 రూపాయలు వారి వాహనాలలో జరిపిన సోదాలలో దొరికాయని తెలియజేశారు. ఈ సొమ్మును తహసీల్దార్ జేవీఆర్ రమేష్, తడికలపూడి ఎస్ఐ జయబాబుల ఆధ్వర్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని సత్యవేణికి అందజేశారు. ఈ నగదును ఏలూరు ట్రెజరీ ఎన్నికల అధికారికి తగిన ఆధారాలు చూపించినట్లయితే నగదు గల వ్యక్తులకు అందజేయనున్నట్లు ఎన్నికల చెక్ పోస్ట్ అధికారి మొహిద్దీన్ తెలియజేశారు. ఈ తనిఖీలలో చెక్ పోస్ట్ పోలీస్ సిబ్బంది కె రామకృష్ణ, జి సూర్యారావు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్ఐ స్వామి, నాగార్జున, షేక్ నాగూర్ సాహెబ్, ఎలక్షన్ ఫోటోగ్రాఫర్లు వీరమల్ల మధు, సౌజన్ సాయి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ముల్లపూడి శ్రీనివాసరావు నియమితులయ్యారు. 2వసారి తాను బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైనట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు. తనకు సహకరించిన లాయర్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ గా కొండబతుల నరసింహారావు, జనరల్ సెక్రటరీగా విత్తనాల రాజు, కోశాధికారిగా పిల్లి పెద్దిరాజు, లైబ్రరీ సెక్రటరీగా దాకారపు ప్రసాద్లతో కూడిన కార్యవర్గం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. గతంలో తన హయాంలోనే కోర్టుకు సంబంధించి స్థల సేకరణ చేపట్టినట్లు గుర్తు చేశారు. కోర్టును అన్ని విధాలుగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 2024-25 సంవత్సరానికి నేను అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెంకి ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యాను. గత 17 సంవత్సరాల నుంచి కోర్టు ఎటువంటి డెవలప్ లేకుండా అలాగే ఉంది. 2018-19 సంవత్సరం కూడా నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండగా కోర్టు బిల్డింగ్స్ కట్టుకోవడానికి సైట్ 3.5 ఎకరాల సైట్ కోర్టు బిల్డింగ్స్ కట్టుకోవడానికి తీసుకురావడం జరిగింది. ఆ 2018-19 సంవత్సరంలో నేను ప్రెసిడెంట్ గా ఉండగా తెలుగుదేశం గవర్నమెంట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే కోర్టుకి సైట్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఈ గవర్నమెంట్ మారుతున్న సందర్భంలో మళ్ళీ నేను ప్రెసిడెంట్ గా ఎన్నికవడం చాలా సుపరిమాణంగా భావిస్తూ కోర్టు బిల్డింగ్స్ కట్టడానికి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి నేను విశేషమైన కృషి చేస్తానని మనవి చేసుకుంటున్నాను. నేను ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవడానికి నాకు సహకరించిన ప్రతి న్యాయవాదికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముల్లపూడి శ్రీనివాసరావు అయిన నేను బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా, అలాగే విత్తనాల రాజు గారు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా, పిల్లి పెద్దిరాజు గారు బార్ అసోసియేషన్ ట్రెజరర్ గా, ఇక్కడ ఉన్న వాళ్ళు మేము 3 ఎన్నికయ్యాము. కీ పోస్టులన్నీ మా ప్యానెల్
ప్యానెల్ కి దక్కడం చాలా సూపర్మానంగా భావిస్తున్నాను. ఎనానిమస్ అనేది ఒక పోస్ట్ ఎనానిమస్ అయింది, అది లేడీ రిప్రజెంటేటివ్ అనే పోస్ట్ ఎనానిమస్ అయింది. ఉన్నాయన్ని కంటెస్ట్ జరిగినాయి. కంటెస్ట్ లో మా ప్యానెల్ కి ఈ 3 పోస్టులతో పాటు లైబ్రరీ సెక్రటరీ కూడా మాకు దక్కడం జరిగింది. కాబట్టి మాకు లైబ్రరీ సెక్రటరీగా దాకారపు ప్రసాద్ గారు పోటీ చేసి మా ప్యానెల్ తరఫున నెగ్గారు. ప్రతి న్యాయవాదికి, మాకు సపోర్ట్ చేసిన ప్రతి న్యాయవాదికి అలాగే ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దెందులూరులో శుద్ధీకరణ మాత దేవాలయంలో క్రీస్తు పునరుద్ధాన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దెందులూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో శుద్ధీకరణ మాత విగ్రహానికి చింతమనేని ప్రభాకర్ పూలమాలలు వేశారు. ఆలయ విచారణ ఫాదర్ అమ్మన్ రాజుకి పుష్పగుచ్చం అందజేసి అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ విచారణ గురువు ఫాదర్ అమ్మన్ రాజ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చింతమనేని ప్రభాకర్ కు దీవెనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ గారపాటి కొండయ్య చౌదరి, సర్పంచ్ తోట ఏసమ్మ, మత్స్యకార సొసైటీ అధ్యక్షులు ఎలీషా తదితరులు పాల్గొన్నారు. పసిపాపను ఎత్తుకున్న చింతమనేని కాసేపు ఆ పాపతో ముద్దాడారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
వెల్కమ్ బ్యాక్. కడప జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు టీజీ వెంకటేష్, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణలు పాల్గొన్నారు. మొదటి అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు, యోజన సంఘం అధ్యక్షులు శబరీష్, మహిళా సంఘం అధ్యక్షులు కె రజని, స్టేట్ సహాయ కార్యదర్శి వెచ్చ సత్యనారాయణ, పద్మం లక్ష్మణరావు, పరుచూరి వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులందరూ సంఘటితం కావాలని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ తెలియజేశారు. సమస్యలు వచ్చినప్పుడు ఐక్యమత్యంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. బొట్టాయిగూడెం మండలంలో రాజానగరం, ముద్దప్పగూడెం, కొవ్వాడ, రెడ్డిగూడెం, లంకపల్లి, కామయ్యకుంట, బండార్లగూడెం, పండుగూడెం, కుర్స కన్నప్పగూడెం, మెరకగూడెం, పులిరామనగూడెం, కోపెల్లి గ్రామాలలో పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి, పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం తిరుగుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏమేమి మేలు జరిగిందో వివరిస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చాక ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో మరింత మేలు జరుగుతుందని వివరించారు. పోలవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలా మరింత అభివృద్ధి చేస్తానని రాజ్యలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ పార్టీలో ఎన్నో అత్యుత్తమ పదవులు అధిరోహించి సుస్థిర పాలనలో భాగస్వామ్యం వహించిన ఎల్కే అద్వానీని భారతరత్న పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. और आप इस वक्त देख रहे हैं कि प्रधानमंत्री नरेंद्र मोदी भी उनके साथ ही हैं और उन्हें भारत रत्न से सम्मानित किया जा रहा है. జవాబు పత్రాల వాల్యుయేషన్ ను ఏప్రిల్ 1న ప్రారంభించి 8వ తేదీలోగా పూర్తి చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ తెలియజేశారు. ఇందుకోసం 25,000 మంది సిబ్బందికి విధులు కేటాయించామని తెలిపారు. 6,23,000 మంది రెగ్యులర్ గా, 1,02,000 మంది ప్రైవేట్ గా పరీక్షలు రాశారని, 50 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈసీ అనుమతితో మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. సి విజిల్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ సూచించారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. నేను ఎంపీడీఓ మరియు నోడల్ ఆఫీసర్ మా జంగారెడ్డిగూడెం. అయితే ఈ సి విజిల్ యాప్ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవడానికి చాలా మా అనువైనది. అది ఎందుకంటే 100 minutesలోనే మేము అది ఎటువంటి ఇష్యూ అనే కానీ ఎంక్వైరీ చేసి ఫైనలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్లో ఏదైనా ఎంసీసీ కోడ్ వైలేషన్ జరిగినప్పుడు ఈ సి విజిల్ యాప్ అనేది వేసుకుని మా దృష్టికి వచ్చిన 5 minutesలోనే మేము దాన్ని ఎక్కడ వైలేషన్ అయిందో మేము ఆ ఏరియాకి ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చి ఆ ఇష్యూని ఎంక్వైరీ చేసి అప్పటికప్పటికే దాన్ని సెటిల్ చేస్తారు. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా ఈ సి విజిల్ యాప్ను ఉపయోగించుకోవాల్సిన కోరుచున్నాం. అలాగే ఇప్పటికే మేము మన మండలంలో 4 వరకు జరిగే 4ని కూడా వెంటనే వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి సెటిల్ చేయడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా రేపు ఇటువంటి ఎలక్షన్ విషయంలో ఏదైనా జరుగుతున్నప్పుడు మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందని అందరికీ తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 10వ తరగతి మూల్యాంకనానికి సర్వం సిద్ధమవుతున్న అధికారులు. ఈసీ నిర్ణయం మేరకు ఫలితాలు వెల్లడించనున్న అధికారులు. సి విజిల్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలంటున్న జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా మరోమారు నియమితులైన ముల్లపూడి శ్రీనివాస్. లాయర్స్ సహకారం మరువలేనిదంటున్న కార్యవర్గం. కామవరపుకోట చెక్ పోస్ట్ వద్ద తనిఖీలో బిల్లులు లేని 2 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్న అధికారులు.
సమావేశమైన కోయిలగూడ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మే నెలలో సేవలపై తీర్మానం చేసిన సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.